నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. నేను మీ రమ్య. ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరం హెయిర్ రిలేటెడ్ అండ్ స్కిన్ రిలేటెడ్ సమస్యలతో బాధపడుతున్నాం. స్ట్రెస్ వల్ల కావచ్చు, అలాగే మనం ప్రాపర్ కేర్ తీసుకోకపోవడం వల్ల కావచ్చు, ఇతర సమస్యలతో ప్రతి ఒక్క స్కిన్ రిలేటెడ్ అండ్ ఆల్సో హెయిర్ రిలేటెడ్ సమస్యలతో బాధపడుతున్నాం. అసలు ఇవి ఎందుకు వస్తాయి, ఇవి రాకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే వాటి గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మన ప్రముఖ డెర్మటాలజిస్ట్ దివ్య పర్మిల గారితో ఉన్నాము. హాయ్ పర్మల్ గారు. హలో అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ? హాయ్, ఫైన్. అసలు ఈ స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎలా స్టార్ట్ అవుతాయి అసలు? స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎప్పటి నుంచో ఉండేవాళ్ళు, తరతరాలుగా ఎప్పటి నుంచో ఉండేవి. కాకపోతే ఇప్పుడు అవగాహన పెరిగింది అందరికీ. వాళ్ళు చర్మం కానీ హెయిర్ కానీ కొంచెం అందంగా కనపడాలి, ఎస్పెషల్లీ బికాస్ ఆఫ్ ద సోషల్ మీడియా ప్రభావం వల్ల. కూడా కెమెరా ముందు ఉంటారు చాలామంది, దే వాంట్ టు పోస్ట్ దేర్ పిక్చర్స్. అలాంటప్పుడు అందంగా కనపడాలి, అవేర్నెస్ పెరిగింది. ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వీటికి ట్రీట్మెంట్ తీసుకోవాలి అన్న అవేర్నెస్ కూడా పెరిగింది. సో దానివల్ల మెయిన్ రీజన్ ఎక్కువ మంది ఇప్పుడు ట్రీట్మెంట్స్ కోసం, సొల్యూషన్స్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అది కాకుండా ఇంతకు ముందు మీద నుంచి ఇప్పటికి సమస్యలు ఆబ్వియస్లీ ఇతర హెల్త్ సమస్యలు కాకుండా స్కిన్ సమస్యలు కూడా పెరిగాయి. దానివల్ల కూడా ఇప్పుడు చాలామంది, ఎక్కువ మంది ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే ఎక్కువ మంది స్కిన్ ట్రీట్మెంట్స్ కోసం, హెయిర్ ట్రీట్మెంట్స్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఇంటర్నల్గా మనం తీసుకునే ఫుడ్ వల్ల కూడా మన యొక్క స్కిన్ అనేది, హెయిర్ అనేది లాస్ అవ్వడం జరుగుతుంది. స్కిన్ డ్యామేజ్ అంటే ప్రాపర్ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల, ప్రాపర్ వాటర్ ఇంటేక్ తీసుకోకపోవడం వల్ల, హెవీ టేకింగ్ ఆఫ్ మెడిసిన్స్ ఇలాంటివి వల్ల కూడా మన స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వడం జరుగుతుందా? డెఫినెట్లీ. మన స్కిన్ అనేది ఇంటర్నల్ స్టేటస్ని రిఫ్లెక్షన్ అండి. అదేం సెపరేట్ ఎంటిటీ కాదు, మన బాడీలో భాగమే. దాని హెల్త్కి కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్ నుంచి పొల్యూషను, మన సన్లైట్ ఎక్స్పోజర్ అవన్నీ కాకుండా మన ఇంటర్నల్ స్టేటస్ ఎలా ఉంటుందో అది కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఓకే. దాంట్లో మన ఇంటర్నల్ స్టేటస్ దేనిపైన ఆధారపడి ఉంటుంది? హార్మోనల్ స్టేటస్ మీద, మన మెటబాలిక్ ఇష్యూస్ మీద, మన హెల్త్, నార్మల్ హెల్త్. ఇప్పుడు డయాబెటీస్ అలాంటివి వాటి ఇబ్బందులు ఉన్నా కూడా మన స్కిన్ మీద ప్రభావం చూపిస్తాయి. అది కాకుండా డయట్ ప్లేస్ అ మేజర్ రోల్ అండి. మనం దాన్ని చాలా చిన్న ఆస్పెక్ట్ అనుకుంటాం స్కిన్ విషయంలో, బట్ ఇట్ ప్లేస్ అ హ్యూజ్ రోల్. ఆల్మోస్ట్ ఒక స్కిన్ ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు సాధారణంగా డర్మటాలజిస్ట్ అందరూ మనం బయట నుంచి ఏమేమి వాడాలో కాకుండా డయట్ ఎలా మేనేజ్ చేసుకోవాలి, స్ట్రెస్ ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎంత స్లీప్ తీసుకోవాలి, వీటన్నిటికీ కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు డయట్ విషయానికి వస్తే సింపుల్ ఎగ్జాంపుల్, మనకి యాక్నీ ఉంటుంది. ఏమనుకుంటాం, యాక్నీ ఏదో వాడటం వల్ల వచ్చింది, లేదంటే ఏదో పడకపోవటం వల్ల వచ్చింది అని. అలా కాకుండా ఇప్పుడు అందరికి అర్థమైంది హార్మోనల్ ప్రభావం చాలా ఉంటుంది, ఎస్పెషల్లీ ఫీమేల్స్కి. మన పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి ఎక్కువ హెయిర్ గ్రోత్ ఉండటం, ఈ ఏరియాలో యాక్నీ ఎక్కువ రావటం. అది కాకుండా డయట్తో కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఉంటుంది, ఎస్పెషల్లీ షుగరీ ఫుడ్స్ అండి. ఎగ్జాంపుల్ ఉదాహరణకు చెప్తున్నాను, వెన్ యూ కన్జ్యూమ్ లాట్ ఆఫ్ షుగరీ ఫుడ్స్, ఎక్కువ షుగర్స్ ఉన్నవి, మన కూల్ డ్రింక్స్ లాంటివి, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్, అవి కాకుండా మన ప్రాసెస్డ్ ఫుడ్స్ ఉంటాయి, ప్యాకేజ్డ్ ఫుడ్స్లో కూడా షుగర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. దీనివల్ల మన బాడీలో ఐజిఎఫ్స్, ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి కొన్ని ఎక్కువ అవుతాయి. అవి మన యాక్నీకి డైరెక్ట్గా కాజ్ చేస్తాయి అన్నమాట. సో ఇలా చాలా ఉంటాయి మన స్కిన్కి, హెయిర్కి సంబంధించి అయితే చాలా వైటమిన్స్ కావాలి మనకి, హిమోగ్లోబిన్ సరిపోని ఉండాలి, అయాన్ సరిపోని ఉండాలి. వీటన్నిటి వల్ల కూడా హెయిర్ ఫాల్ అవటం అంటూ ఉంటుంది. డైట్ ఆల్మోస్ట్ నా ఉద్దేశం ప్రకారం 30-40% ప్లేస్ ఎ రోల్ ఇన్ మీ స్కిన్ హెల్త్, హెయిర్ హెల్త్ ఎలా ఉంటుంది అన్న దాని మీద. ప్రస్తుతం అంటే స్కిన్ కేర్ అంటే ఒక హ్యూమన్ బాడీకి ఎలాంటి సోప్స్ వాడాలి, ఎలాంటి మాయిశ్చరైజర్స్ కంపల్సరీ మస్ట్ అండ్ షుడా, ఇలాంటివి చాలా ఉంటాయి. అసలు ఎలాంటి ప్రాపర్ వాటి యొక్క ఎస్పిహెచ్ వాల్యూస్ ఎలా వాడాలి, సన్ స్క్రీన్స్ కానివ్వండి, ఇట్లాంటివి ఎలాంటి ప్రాపర్గా మెడికేషన్ ఎలా తీసుకోవాలి? కరెక్ట్, వెరీ బేసిక్ థింగ్ అండి, అందరికీ తెలిసి ఉండాల్సింది. నేను చెప్పేది 3 అండి. ప్రొటెక్ట్, ప్రివెంట్, ప్రమోట్. 3. ఒకటి ప్రొటెక్షన్, దేని నుంచి? మన ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్ నుంచి. కామన్గా మాట్లాడేది సన్ గురించి, సన్ స్క్రీన్ నుంచి ఎంతో కొంత ప్రొటెక్షన్ అసలు తీసుకోవాలా ఇస్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్.
ఏజింగ్ అందరికీ అవుతుంది. ఇంటర్నల్ గా క్రోనలాజికల్ ఏజింగ్ అంటాం. మన వయసు రీత్యా ఎంతో కొంత ముడతలు అన్ని వస్తూ ఉంటాయి, సాగ్ వస్తూ ఉంటుంది. అది కాకుండా ఫోటో ఏజింగ్ అంటాం. అంటే ఎండ పడటం వల్ల క్రానిక్ గా సన్ ఎక్స్పోజర్ వల్ల వచ్చే ఏజింగ్ అదొకటి ఉంటుంది. దాన్ని కొంచెం ప్రివెంట్ చేయడానికి, సన్ వల్ల వచ్చే స్కిన్ డ్యామేజ్ ని ప్రివెంట్ చేయడానికి, అది కాకుండా కొన్ని కాస్మెటిక్ కన్సర్న్స్ ఉంటాయి. ట్యాన్ ఉంటుంది, కొంచెం పిగ్మెంటేషన్ ఉంటుంది. ఇలాంటివి కూడా ప్రివెంట్ చేయడానికి వి రొటీన్లీ ప్రిస్క్రైబ్ సన్ స్క్రీన్స్. సన్ స్క్రీన్ అన్నది మన అల్ట్రా వైలెట్ రేస్ ఉంటాయి సూర్యరశ్మిలో, చాలా రేస్ లో మన మెయిన్ స్కిన్ డ్యామేజ్ కాజ్ చేసేవి అల్ట్రా వైలెట్ రేస్, యూవీఏ, యూవీబీ, యూవీసీ అని ఉంటాయి. అది కాకుండా మన బ్లూ లైట్ స్క్రీన్స్ ఎక్కువ వాడే వాళ్ళకి, సిస్టమ్ ముందు ఎక్కువ కూర్చునే వాళ్ళకి బ్లూ లైట్ ఎక్స్పోజర్ వల్ల కూడా స్కిన్ డ్యామేజ్ ఉంటూ ఉంటుంది. వీటి ప్రభావం ఎక్కువ ఉండకుండా ఉండడానికి ఒక ఫిల్టర్ లాగా వాడుకోవడానికి సన్ స్క్రీన్. ఇట్ ఈస్ నాట్ ఏ 100% ప్రొటెక్టివ్ షీల్డ్ కాదండి, ఎంతో కొంత పర్సెంటేజ్ 93%, 98% అలా ప్రొటెక్టివ్గా ఉంటుంది. దీంట్లో యూవీబీ నుంచి ప్రొటెక్ట్ చేసేది ఎస్పీఎఫ్ ఫ్యాక్టర్ అని ఉంటుంది. ఎస్పీఎఫ్ అది మనకి ఇండియన్ సబ్ కాంటినెంట్, అది కూడా సౌత్ ఇండియాలో ఉన్న వాళ్ళకి కనీసం 50+ ఉండాల్సి ఉంటుంది. దట్ విల్ గివ్ మనకు కావాల్సినంత అడిక్వేట్ ప్రొటెక్షన్ అది ఇస్తుంది. అది కాకుండా అల్ట్రా వైలెట్ ఏ రేస్ ఉంటాయి, దానికోసం పిఏ అని ఉంటుంది. మన సన్ స్క్రీన్ బాటిల్ మీద చూస్తే ఎస్పీఎఫ్ కాకుండా కింద పిఏ అని ఉంటుంది. అది 2+, 3+, 4+++ అని ఉంటుంది. అది మినిమం 4+ ఉండాల్సి ఉంటుంది. అది కాకుండా మనం స్క్రీన్స్ ముందు కూర్చునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి బ్లూ లైట్ ఫిల్టర్స్ కూడా మనం వెనకాల ఇంగ్రీడియంట్స్ లో చూస్తే బ్లూ లైట్ ఫిల్టర్ ఉంటుంది, లేదంటే ముందు ఆల్రెడీ రాసి ఉంటుందండి. అలాంటివి స్క్రీన్స్ ముందు ఉండేవాళ్ళు వాడటం వల్ల కొంచెం సన్ డ్యామేజ్ ని, ఈ లైట్ యూవీ లైట్ ఇండ్యూస్ డ్యామేజ్ ని ప్రివెంట్ చేసుకోగలుగుతారు. ఇది ప్రొటెక్షన్. ఇది కాకుండా ప్రివెన్షన్ అండ్ ప్రమోట్, ఈ రెండు ఏంటంటే బేసిక్ మన స్కిన్ కి కావాల్సింది ఆయిల్. కొంత ఆయిల్ ఏంటంటే మన వాటర్ లాస్ ఎక్కువ అయిపోకుండా ఉండటానికి స్కిన్ లో ఉండాల్సింది వాటర్. సో రెండు ఈక్వల్ గా ఉండాల్సి ఉంటుంది. ఒక నార్మల్ హెల్దీ స్కిన్ కి ఈ రెండు కరెక్ట్ బ్యాలెన్స్ లో ఉంటాయి. సో ఎక్కువ ఆయిలీగా ఉండదు, ఎక్కువ గ్రీజీగా ఉండదు, అలా అని ఎక్కువ డ్రైగా ఉండదు. సో ఈ రెండింటిని సరిపోను మోతాదులో ఉంటేనే మన స్కిన్ కొంచెం హెల్దీగా, హైడ్రేటెడ్గా, గ్లోయిగా కనబడుతుంది. ఇలాంటి స్కిన్ కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక మాయిశ్చరైజర్ వాడాల్సింది. మాయిశ్చరైజర్ లేకుండా నేను ఉండగలను అన్న వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. బాగా గ్రీజీ స్కిన్ ఉన్న వాళ్ళు తప్ప వేరే వాళ్ళందరూ మాయిశ్చరైజర్ వాడుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి మాయిశ్చరైజర్ అన్నది మన స్కిన్ టైప్ ని బట్టి యూజువల్ గా రికమెండ్ చేస్తాం. అండ్ సీజన్ ని బట్టి కూడా వింటర్స్ లో కొన్ని స్పెసిఫిక్ హెవీ మాయిశ్చరైజర్స్, అండ్ సమ్మర్స్ లో ఇప్పుడు ప్రస్తుతానికి కొంచెం లైట్ మాయిశ్చరైజర్స్, వాటర్ బేస్డ్, జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ లాంటివి వాడతాం. అండ్ ప్రమోట్ ఇస్ టు ట్రీట్ అండి. ఇప్పుడు మనకి పిగ్మెంటేషన్ ఉంటే దానికోసం ఏం చేయాలి, యాక్ని ఉంటే దానికోసం ఏం చేయాలి, వాటి కోసం అంటూ స్పెసిఫిక్ ఇంగ్రీడియంట్స్, ఇలా ఒక సాలిసిలిక్ యాసిడ్, ఒక గ్లైకాలిక్ యాసిడ్, నయాసినమైడ్, ఏ స్కిన్ కి ఏది వాడాలన్నది దట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్. రెండు అయితే కంపల్సరీ, ఒక సన్ స్క్రీన్, ఒక మాయిశ్చరైజర్, దాంతోపాటు ఒక జెంటిల్ ఫేస్ వాష్ మీ స్కిన్ కి సూట్ అయ్యేలా, అంటే లైట్ ఫేస్ వాష్ ఏదన్నా రొటీన్ గా వాడుకుంటూ ఉంటారు. మార్కెట్లో చూసుకున్నట్టయితే నెంబర్ ఆఫ్ సోప్స్, హండ్రెడ్స్ ఆఫ్ సోప్స్, నార్మల్గా ఏదో ఒకటి యూజ్ చేస్తూ ఉంటాం. అసలు ఆ సోప్స్ అన్ని వాడడం ఎంతవరకు ఏమంటారు హెల్ప్ చేస్తుంది అసలు మన బాడీకి? అసలు ప్రాపర్ సోప్ వాడుతున్నామా మనం అసలు? కరెక్ట్. సోప్ చేసే పని క్లెన్సింగ్. ఆ రోజుకున్న జిడ్డు, చెమట, డస్ట్, ఎక్స్టర్నల్ పొల్యూషన్, కొంచెం డెడ్ సెల్స్, ఇవన్నీ తీసేయటం వరకు అంతే దాని పని. అది ఏ మ్యాజిక్ చేయకూడదు టెక్నికల్లీ స్పీకింగ్, దాని పని ఇంతవరకే. అలాంటి దానికోసం మనం ఒక నార్మల్ సింపుల్ సోప్ వాడుకుంటే సరిపోతుంది. పెద్ద పెద్ద ఫ్యాన్సీ సోప్లు అవి ఏం వాడిన అవసరం లేదు. నార్మల్ గా మార్కెట్ లో దొరికేవి యూజువల్ గా అందరికి బాగానే ఉంటాయి. కానీ ప్రతి ఒక్కరి స్కిన్ ఒక టైప్ కాదండి. కొంతమందికి చాలా డ్రై స్కిన్ ఉంటుంది, ఇక్కడ చూస్తే మొత్తం పగుళ్ళు ఉంటాయి, మంటగా ఉంటుంది, ర్యాషెస్ వస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రా ప్రికాషనరీగా వేరే రకమైన సోప్స్ కానీ, కొంచెం జెంటిల్ బాడీ వాషెస్ ఏవైతే మాయిశ్చర్ని లాకిన్ చేస్తాయో, తొందరగా మాయిశ్చర్ వెళ్ళిపోకుండా ఉండేలా చేస్తాయో, అలాంటివి వాడమని రికమెండ్ చేస్తాం. కొంతమందికి ఏంటంటే అలర్జీస్ ఉంటాయి, ఏది వాడినా పడదు. అలాంటి వాళ్ళు కొన్ని స్పెసిఫిక్ టైప్స్ ఆఫ్ సోప్స్ వాడకూడదు. మన కామన్ గా
పర్వాలేదు వాడేసుకోవచ్చు, శాండిల్వుడ్ చాలా మంచిది అనుకుంటాం. కానీ శాండిల్వుడ్తో కూడా చాలా మందికి స్కిన్ డ్రైనెస్, స్కిన్ ఎలర్జీస్ వస్తాయి. అది ఎక్కువ మందికి తెలియదు. అలోవెరాతో కూడా ఎలర్జీస్ ఉంటాయి. అలోవెరా మనకి హీలింగ్కి, ట్రీట్మెంట్కి, సన్బర్న్కి అనుకుంటాం, కానీ అలోవెరా పడని వాళ్ళు కూడా ఉంటారు. సో జనరలైజ్డ్గా అందరికీ అన్నీ సూట్ అవుతాయి అని మనం అనలేం. కాకపోతే ఒక జెంటిల్ గ్లిజరిన్ గ్లేజ్డ్ సోప్ అయితే యూజువల్గా అందరికీ సూట్ అవుతుందని నేను చెప్పగలుగుతాను. కానీ స్పెసిఫిక్ కన్సర్న్స్ ఉన్నారు, నాకు ఇది ఇబ్బంది అన్న వాళ్ళకి స్పెసిఫిక్గా ఏది వాడాలన్నది ఒక డర్మటాలజిస్ట్ని కలిస్తే వాళ్ళు అడ్వైస్ చేయగలుగుతారు. ప్రెసెంట్ మార్కెట్లో సోషల్ మీడియాలో డిఫరెంట్ అంటే ఒక 10 డేస్కి ఒకసారి డిఫరెంట్ క్రీమ్స్, సోప్స్ అండ్ ఆల్సో నయాసినమైడ్స్ అని క్రితం ఇలాంటివన్నీ మనం చూడలేదు. ప్రెసెంట్ మార్కెట్లో థౌజండ్స్ ఆఫ్ కాస్మెటిక్స్ రిలీజ్ అవుతున్నాయి. యూత్ కూడా వాటికి చాలా అట్రాక్ట్ అవుతుంది. లాక్స్ ఆఫ్ రూపీస్ బాగా అట్రాక్ట్ అవుతున్నారు. ఎవరు టీనేజ్ గర్ల్స్ కానివ్వండి, ఎవ్రీవన్ డ్యూ టు వాళ్ళ యొక్క పిగ్మెంటేషన్స్ కావచ్చు, పింపుల్స్ కావచ్చు, స్కిన్ బ్రైట్నింగ్, ఇలాంటివన్నీ అంటే ఒక కాంబో లాగా దొరుకుతున్నాయి ఇప్పుడు. అవి అసలు వర్క్ అవుతాయా? ఇలా ఎందుకు సోషల్ మీడియాలో అంటే ప్రజలని ఇట్లా మభ్య పెడుతున్నారా? డస్ ఇట్ వర్క్స్ అసలు? ఐ విల్ టెల్ యూ. దీంట్లో కొంతవరకు డెస్పరేషన్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఓకే. ఆ వయసులో ఖచ్చితంగా వాళ్ళకి అందంగా కనపడాలన్న ఎక్కువ ఎక్స్పెక్టేషన్ టీనేజ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక వయసు తర్వాత పర్వాలేదు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఇంక్లినేషన్ చూపిస్తారు, వేరే వాళ్ళు పర్వాలేదు అనుకుంటారు. సో ఆ డెస్పరేషన్ అండ్ ద నీడ్ టు ఫిట్ ఇన్, అందరిలాగా ఉండాలి, అందంగా కనపడాలి అన్న వాళ్ళకి ఇంకా ఆ టైంలో బికాస్ ఆఫ్ దట్ డెస్పరేషన్ ఫ్యాక్టర్ ఏది పడితే అది వాడదాం అన్న నీడ్, డిజైర్ అవి ఉంటాయి. సో అది నేను ఇలా అనొచ్చు అనకూడదు, కొంతవరకు ఆ ఫ్యాక్టర్ ని యూటిలైజ్ చేసుకొని మార్కెట్ చేసే ప్రోడక్ట్స్ ఉంటాయి. ఎవ్రీ ప్రోడక్ట్ చాలా వండర్ఫుల్ గా ఫార్ములేట్ చేసేసారు, అంత పర్సెంట్ ఉంచి అంత బాగా పనిచేస్తుంది అని ఉండదండి. సో కొంతవరకు దానికి యూ ఫాల్ ఫర్ ద ట్రాప్. అది బాగా ఇంత బాగా పనిచేసిందని బిఫోర్ ఆఫ్టర్ పిక్చర్స్ పెట్టేసేసరికి ఓకే నాకు కూడా ఇంత బాగా పనిచేస్తుంది అనుకొని కొనేసి వాడేసి దానివల్ల ర్యాష్ వచ్చిన వాళ్ళు తప్పకుండా చాలా మంది ఉంటారు. అది కాకుండా అసలు ఆ స్కిన్కి ఏది వాడాలో తెలియనప్పుడు వాళ్ళు చెప్పిందే నమ్మేస్తారు. ఆబ్వియస్లీ ఒక ఎక్స్పర్ట్ కానప్పుడు ఒకటి వాళ్ళు చెప్పడం తప్పు, రెండోది వీళ్ళకి తెలియదు, ఒకరు ఎక్స్పర్ట్ కాదు, అది నా స్కిన్కి సూట్ అవుతుందో లేదో నాకే తెలియదు, వాళ్ళకి తెలియదు. నా స్కిన్ వాళ్ళు ఎవరో ప్రమోట్ చేసిన వాళ్ళు చూడలేదు, మీ స్కిన్ ఏంటి, మీ ప్రాబ్లమ్స్ ఏంటి, మీ హార్మోనల్ స్టేటస్ ఏంటి, మీ డైట్ ఏంటి, మీ లైఫ్ స్టైల్ ఏంటి, ఎవరూ చూడలేదు. అలాంటప్పుడు తీసేసుకొని వాడేసుకోవడం వల్ల రిజల్ట్స్ ఉంటాయంటే ఒకటి రిజల్ట్ లేదు, నెంబర్ 2 యూ బర్న్ యువర్ పాకెట్స్, ఎంతో ఖర్చు అయ్యి ఉంటుంది, మూడోది సైడ్ ఎఫెక్ట్. సమ్ టైమ్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ క్వైట్ డ్యామేజింగ్ అండి. మళ్ళీ దాని నుంచి రికవర్ అవ్వాలంటే ఒక స్కిన్ ర్యాష్ వచ్చి దాని తర్వాత పిగ్మెంటేషన్ ఉండింది అంటే దాని నుంచి రికవర్ అవ్వడానికి కొన్ని నెలలు పడుతుంది. మళ్ళీ దానికోసం ఇంకా ఎక్స్ట్రా ఖర్చు, ఎక్స్ట్రా ఎఫర్ట్ అండ్ మెంటల్ ట్రామా, దట్ ఈస్ అ హ్యూజ్ ప్రైస్ కదండి. అంటే ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ రావాలనుకుని ఏదో చేస్తాం, అది సైడ్ ఎఫెక్ట్ వస్తుంటుంది. కాబట్టి దీనికి నేను ఇచ్చే కామన్ అడ్వైజ్ ఏంటంటే కనీసం ఒక్కసారన్నా మీకు ఇబ్బందిగా ఉంది అంటే కంపల్సరీలీ కన్సల్ట్ డర్మటాలజిస్ట్. ఇబ్బంది లేదు, ఉన్న స్కిన్ని కూడా నేను కొంచెం బెటర్గా చేసుకోవాలనుకుంటున్నాను, ఇంకొంచెం గ్లో కావాలి, హెల్దీగా కనపడాలి అనుకునే వాళ్ళకి కూడా కన్సల్ట్ డర్మటాలజిస్ట్. ఒకటేసారి కన్సల్ట్ అవ్వండి, మీరు పదే వెళ్ళాలని కూడా అన్నాను. ఏంటంటే దే విల్ అసెస్ యూ, దే విల్ అండర్స్టాండ్ యువర్ స్కిన్, మీ స్టేటస్ ఏంటి, మీ లైఫ్ స్టైల్ ఏంటి, మీ డైట్ ఎలా ఉంటుంది, అన్నిటినీ కలిపి హోలిస్టిక్గా టార్గెట్ చేస్తేనే మనకు లాభాలు ఉంటాయి. ఒకటి కొనేసామా, ఒకటి వాడేసామా అంటే చాలా మందికి పనిచేయదండి. ఏదో ఒకటో రెండో పింపుల్స్ వచ్చాయి, ఒక క్రీమ్ వాడాము అంటే ఓకే, బట్ అదర్వైజ్ యూ హ్యావ్ టు ట్రీట్ ద బాడీ యాజ్ అ హోల్. నేను చెప్పినట్టు స్కిన్ వేరే ఆర్గన్ కాదు, ఓకే, ఇట్స్ పార్ట్ ఆఫ్ ద బాడీ, అంతా కలిపే ట్రీట్ చేయాల్సి ఉంటుంది. స్కిన్ అంటే మన ఫేస్ ఒక్కటే కాదు, అందంగా కనిపించాలి త్రూఅవుట్ అవర్ బాడీ, మొత్తం టోటల్ బాడీ మాయిశ్చరైజింగ్గా, హెల్దీగా, ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ గ్లో కావాలి అని అంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఐ విల్ టెల్ యూ సమ్ బేసిక్ థింగ్స్ అండి, అందరూ చేయాల్సినవి బేసిక్ థింగ్స్. ఓకే. కామన్ గా మాట్లాడేది వాటర్ ఇంటేక్ గురించి. మనకు తెలుసో తెలియకో చాలా తక్కువ వాటర్ తాగుతాం, అసలు ఎవరు కౌంట్ కూడా చెయ్యరు.
ఎవరో కొంతమంది ఫోన్లో యాప్ వేసుకొని చూసుకుంటారు ఎంత తాగామో అని, కానీ తెలుసో తెలియకుండా చాలామంది ఒక అడల్ట్ ఫీమేల్కి 2 నుంచి 3 లీటర్లు వాటర్ తాగాల్సి ఉంటుంది. ఒక నార్మల్ వెయిట్ అడల్ట్ మేల్కి 3 నుంచి 4 లీటర్లు తాగాల్సి ఉంటుంది. అది కాకుండా వాళ్ళు ఏమైనా ప్రోటీన్ మీద ఉన్నారు, ఇంత జిమ్ చేస్తున్నారు, ఇంత మసిల్ బిల్డింగ్ కోసం ఏమైనా వాడుతున్నారు అంటే మళ్ళీ వాళ్ళ లెక్క వేరేలా ఉంటుంది. కానీ ఇదైతే యావరేజ్, ఇంత కనీసం ఇంతన్నా తాగాల్సి ఉంటుంది. అది కాకుండా మన డైట్లో కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. షుగర్ మన టేస్ట్కి తప్ప బాడీకి ఏ విధంగానూ పనికిరాదు. కేవలం టేస్ట్ ఫ్యాక్టర్. దానివల్ల వచ్చే హామ్ సైలెంట్గా ఎంతో కొంత వస్తూ ఉంటుంది. దీనివల్ల మీకు షుగర్ వ్యాధి వస్తుందని నేను అన్నాను, కానీ షుగర్ అన్నది స్కిన్ ఏజింగ్ని చాలా ఫాస్ట్ చేసేస్తుంది. మన కొల్లాజన్ అని మన సపోర్టివ్ స్ట్రక్చర్ ఉంటుంది. బేసిక్గా మన స్కిన్ లిఫ్టెడ్గా టైట్గా కనబడటానికి కారణం కొల్లాజన్, ఎలాస్టిన్. కొల్లాజన్ అన్నది వయసుతో పాటు తగ్గుతూ ఉంటుంది, డిగ్రేడ్ అయిపోతూ ఉంటుంది. షుగర్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి కొల్లాజన్ తొందరగా డిగ్రేడ్ అవుతుంది. అలాంటి వాళ్ళకి స్కిన్ ఏజింగ్ తొందరగా కనబడుతుంటుంది. ఇది కాకుండా హార్మోనల్ ప్రభావం స్కిన్ మీద కానీ హెయిర్ మీద కానీ షుగర్స్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. సో దిస్ ఈజ్ సంథింగ్ మనం చూసుకొని ఎంత ఇంటేక్ చేస్తున్నామో తెలుసో తెలియకుండా అదైతే మేజర్గా అందరూ కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే నేను డే ఇన్ అండ్ డే అవుట్ కనీసం రోజులో 4 పేషెంట్స్లో కనీసం ఒకరినన్నా ఈ షుగర్ వల్ల వచ్చే ఇబ్బందులతో చూస్తానండి. డయాబెటీస్ అని కాదు, డయాబెటీస్ కంటే ముందు స్టేజెస్ కొన్ని ఉంటాయి. ప్రీ డయాబెటీస్ అని, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని, వీటి వల్ల సిమ్టమ్స్ ఏమీ ఉండవు. కేవలం స్కిన్ మీద యాక్ని, కొంచెం మెలాజ్మా అని ఉంటుంది, అలాంటివి రావటం, హెయిర్ ఫాల్ రావటం, అర్లీగా బట్టతల రావటం. ఏదో 40లో ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ అది ఇప్పుడు 20లోనే వచ్చేస్తుంది. వీటన్నిటిని ఫాస్ట్ చేసేస్తుంది అనమాట. సో అది వన్ మేజర్ థింగ్ ఇస్ షుగర్. అది మళ్ళీ మళ్ళీ చెక్ చేసుకోమని చెప్తాను. అది కాకుండా కొంతమందికి మిల్క్ బేస్డ్ ప్రోడక్ట్స్ తీసుకోకూడదు. వాళ్ళు ఎస్పెషల్లీ హార్మోనల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, యాక్టివ్ ఉన్న వాళ్ళు మిల్క్ బేస్డ్ ప్రోడక్ట్స్ కొంతవరకు అవాయిడ్ చేయమని చెప్తాం. ఇది కాకుండా మన హెల్దీగా తీసుకోవాల్సినవి రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్, మన ఆక్సిడేటివ్ స్ట్రెస్ని ఫైట్ చేసి ఏజింగ్ చేంజెస్ని తొందరగా రాకుండా ఉంచేది కొన్ని ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ కామన్గా మనకి ఎక్కువ బెర్రీస్లో బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్ అలా ఉంటాయి. అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్స్ కొన్ని ఉంటాయండి, అవి కూడా మన బాడీలో ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తాయి అన్నమాట. మనకి ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్ మన కిచెన్లో ఈజీగా దొరికేవి జింజర్, టర్మరిక్, ఆమ్లా, ఇవైతే చాలా మంచిగా యాంటీ ఇన్ఫ్లమేటరీలో హెల్ప్ చేస్తాయి. ఇవి తెలుసుకొని మనం కొద్ది గొప్ప డైట్లో ఇన్కార్పొరేట్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. న్యాచురల్ ఆబ్వియస్లీ అది సరిపోతుందని నేను అనను, ఇది ఆబ్వియస్లీ దీంతో పాటు పార్ట్. ఇది కాకుండా మనం ఇంకోటి చూసుకోవాల్సింది మన స్ట్రెస్. ఇంకా నేను చెప్పని అవసరం లేదు, అందరికీ తెలుసు. తగ్గించుకోమని చెప్పడం నాకు ఈజీ, కానీ దానికంటూ ఒక మిరకల్ ఎవరు కనిపెట్టలేదు. అది మన లైఫ్లో ఇంటిగ్రల్ పార్ట్ అయిపోయింది. మనకు షాడో ఉన్నా లేకపోయినా స్ట్రెస్ మాత్రం ఎక్కడో ఉంటూనే ఉంటుంది. అది ఎలాగో అలా మేనేజ్ చేసుకోవాలండి. స్ట్రెస్ వల్ల మన బాడీలో కార్టిజాల్ అన్న హార్మోన్ పెరుగుతుంది. కార్టిజాల్ అన్న హార్మోన్ వల్ల చాలా రకాల లాంగ్ టర్మ్లో, ఒక రోజు పర్వాలేదు కానీ కన్సిస్టెంట్గా అలా ఉండటం వల్ల చాలా రకాల ఇబ్బందులు ఉంటాయి. స్కిన్ మీదనే కాకుండా వేరే ఆర్గన్స్ మీద కూడా. సో స్ట్రెస్ మేనేజ్ చేసుకోవడానికి కనీసం రోజులో కనీసం ఒక 15-20 నిమిషాలు తీసుకొని వాట్ ఎవర్ వర్క్స్ ఫర్ యూ, మీ రోజులో ఏది కుదిరితే అది, ఇంట్లో ఒక యూట్యూబ్ వీడియో పెట్టుకొని ఏదైనా ఎక్సర్సైజ్ చేసుకుంటారా, లేకపోతే దగ్గరలో జిమ్ జాయిన్ అవుతారా, లేకపోతే ఇంటి దగ్గర రన్నింగో, సైక్లింగో, జాగింగో, అలా ఏదో ఒకటి కనీసం వారంలో 4-5 రోజులు కనీసం 15-20 నిమిషాలన్నా తీసుకోగలిగితే చాలా చాలా వరకు మనం మార్పులు తేయగలుగుతాం. దట్ హెల్దీ గ్లో, దట్ హెల్దీ హైడ్రేటెడ్ ఫ్రెష్ లుక్ అనేది నిజంగా తేయగలుగుతాం ఆ విషయాన్ని. యాక్చువల్లీ నవ్ డేస్ చూసుకున్నట్టయితే నాట్ ఓన్లీ టీనేజర్స్, పింపుల్స్, మార్క్స్ అండ్ ఆల్సో పిగ్మెంటేషన్, మెలాస్మా, వీటన్నిటికీ హోమ్ రెమెడీస్ అనేది వీళ్ళు కొంతమంది ట్రై చేస్తూ ఉంటారు. సో సమ్ వర్కౌట్ అవుతాయి కొంచెం. అది ఎంతవరకు వర్కౌట్ అయితే అంటే డ్యూ టు వాళ్ళ యొక్క స్కిన్ టైప్ కావచ్చు, హోమ్ రెమెడీస్ చేసిన వర్కౌట్ కానివి ఉంటాయి. డ్యూ టు ల్యాక్ ఆఫ్ వాళ్ళ యొక్క హార్మోనియన్ ఇంబ్యాలెన్స్ వల్ల వాళ్ళకు అలాంటివి వస్తాయా, లేకపోతే వాళ్ళ యొక్క జెనరిక్ వల్ల వస్తాయా, న్యాచురల్గా ఎట్లాంటి ల్యాక్ ఆఫ్ వాళ్ళ స్కిన్ టైప్స్ వల్ల ఇట్లాంటివన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంటుంది. అంటే నాట్ ఓన్లీ టీనేజర్స్, ఎవ్రీవన్, మేల్ అండ్ ఫీమేల్ ఆల్సో ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం ఫేస్ పైన డిఫరెంట్
మెలాస్మా కానివ్వండి, పిగ్మెంటేషన్స్, ట్యాన్, ఏజ్నింగ్, డార్క్ సర్కిల్స్ ఇలాంటివన్నీ ఫేస్ చేస్తాం. సో వీటిని ప్రివెంట్ చేయాలంటే ఎలాంటి అంటే హోమ్ రెమెడీస్తో పాటు చేసుకోవచ్చా, లేదా పర్టికులర్ డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలా? హోమ్ రెమెడీస్ విషయంలో మీరు ఇది వాడేయచ్చండి అని అస్సలు నేను చెప్పకూడదండి, Okay. చెప్పను కూడా. Yeah. ఎందుకంటే పొరపాటున కానీ అలర్జీ వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఏదో పసుపు తీసుకొని అవును. అప్లై చేసుకుంటాం, కొంతమందికి పడదు. మచ్చల కోసం పెట్టుకుంటే చాలా బాగుంటుందని ఎవరో చెప్పుంటారు, అదేదో కలిపేసుకొని మీరు పసుపు అలా రాసేసుకుంటారు. అండ్ చాలా మంది ఇది లెమన్ జ్యూస్ వాడుతున్నారు, పింపుల్ మార్క్ ఇది ఒక డౌట్ అండి. సారీ ఫర్ ఇంటరప్షన్. లెమన్ వాడితే కొంతమందికి బర్న్స్ అయితే అది నిజమా? 100% నిజం అండి. పసుపు అండ్ ఆల్సో లెమన్ మిక్స్ చేసి పెట్టారు వాళ్ళకి, మొత్తం ఇక్కడ మొత్తం త్రూఅవుట్ ఫేస్ మొత్తం వాళ్ళకి బర్న్ అయినట్టు అయింది. అది నిజంగా దానివల్లేనా? ఓకే. అది అవటానికి 2 కారణాలు. ఓకే. ఈ మన లెమన్ లో సిట్రిక్ యాసిడ్ అని ఉంటుంది, ఇట్స్ వెరీ హైలీ కాన్సన్ట్రేటెడ్, వెరీ అసిడిక్. మన బాడీకి మన స్కిన్ మీద అసిడిక్ pH ఉండాలి కానీ అలానే యాసిడ్ పోసేసుకోకూడదు. ఓకే. దట్ ఈస్ హైలీ అసిడిక్, అది pH లెస్ దాన్ 3-4 అలాగ ఉంటుంది. ఓకే. సో అంత కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ వాడటం వల్ల స్కిన్ నిజంగానే బర్న్ అవుతుంది, సూపర్ఫిషియల్ బర్న్స్ అవుతాయి. అది కాకుండా ఈ సిట్రిక్ యాసిడ్ ఇట్ కాజెస్ ఫోటో సెన్సిటివిటీ, అంటే ఎండలో మీరో నేనో నిల్చుంటే మనకేం బర్న్ అవ్వదు, కానీ ఇది వాడిన వాళ్ళకి సెన్సిటైజేషన్ అయిపోతుంది, దేర్ స్కిన్ విల్ బికమ్ సెన్సిటివ్ టు సన్లైట్. అలాంటప్పుడు సన్లైట్ వల్ల కూడా సన్ బర్న్ అవుతూ ఉంటుంది. సో ఈ 2 కాంబినేషన్ లో విపరీతమైన స్కిన్ డ్యామేజ్, యాక్చువల్ స్కిన్ సూపర్ఫిషియల్ బర్న్ అంటూ అవుతుందండి. కానీ ఎవరో చెప్పుంటారు, ఎవరో వీడియోలో చూసుంటారు, అప్పుడెప్పుడో వాడుంటారు. ఆ కాలంలో అంటే ఏవీ లేవు, ఇన్ని ప్రోడక్ట్స్ లేవు, ఇంత మంచి ఫిల్టర్డ్ ఇంగ్రీడియంట్స్ లేవు, ఇంకా అదొకటే కిచెన్ ఒకటే ఉంది మనకు ఆప్షన్, అది తీసుకొని వాడేసేవాళ్ళు. ఆ టైంలో ఏంటంటే రిపోర్ట్ అయ్యేది కాదు, ఇలా బర్న్ అయినా ఎవరికి తెలిసేది కాదు, ఎవరో ఒకరికి తెలిసేది, అది అందరికీ అవగాహన ఉండేది కాదు. ఇప్పుడు అలా కాదు, మీకు పిగ్మెంటేషన్కి లెట్సే మీరు సిట్రిక్ యాసిడ్ అఫ్ కోర్స్ వాడకూడదు, ఒక గ్లైకాలిక్ యాసిడ్ వాడాలనుకున్నాం అనుకోండి, దాంట్లో కూడా పర్సంటేజెస్ ఉంటాయి. ఓకే. ఒకరికి 3% వాడాలి, ఒకరికి 10% వాడాలి, ఒకరికి 20% వాడాలి. ఈ 10-20 అన్నవి ఇంటికి ప్రిస్క్రిప్షన్లో రాసివ్వం, క్లినిక్లోనే అప్లై చేసి ఎంతవరకు ఉండాలి, ఎన్ని మినిట్స్ ఉండాలో తీసేసి దానిపైన మంచిగా మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి పంపిస్తాం. సో దట్ కంట్రోల్డ్ ఎక్స్ఫోలియేషన్, అంటే ఊడిపోయి మొత్తం అంతా పిగ్మెంటేషన్ బయటకు వచ్చేయడం కాదు, స్లోగా గ్రాడ్యువల్గా కొద్దిగా స్కిన్కి డ్యామేజ్ అవ్వకుండా పిగ్మెంటేషన్ తగ్గడానికి ఇలా చేస్తాం. అదే ఇంట్లో వాడుకునేవైతే లో కాన్సన్ట్రేషన్స్లో ఉండాలి. అవి మన కిచెన్లో లో కాన్సన్ట్రేషన్ అలా ఎలా ఉంటుంది, అది అందులో అసలు కాన్సన్ట్రేషన్ ఎలా తెలుస్తుంది? వి యూజ్ ఇట్, వి ఎక్స్పెక్ట్ ఇట్ టు వర్క్. ఎక్కువ హై కాన్సన్ట్రేషన్ ఉంటే ఎక్కువ రిజల్ట్ కాదండి, ఎక్కువ డ్యామేజ్ ఆబ్వియస్లీ. సో ప్రెడిక్టబిలిటీ అంటూ ఉండదు, ఇంత వాడితే ఇంత రిజల్ట్ ఉంటుంది, ఎక్స్పెక్టెడ్ సైడ్ ఎఫెక్ట్ ఇంత ఉంటుందని ప్రెడిక్టబిలిటీ ఉండాలి. అది మన కిచెన్ దాంతో ఉండదు, ఎన్ని మినిట్స్ పెట్టాలి, ఎంత కాన్సన్ట్రేషన్, అది ఏమీ తెలియకుండా అది వాడటం స్ట్రిక్ట్ నో. చాలా మంచి ప్రోడక్ట్స్ వచ్చేసాయి, చాలా అఫోర్డబుల్ ప్రోడక్ట్స్ వచ్చేసాయి, కానీ అవి ఏంటో మీకు తెలియాలంటే ఒక్కసారి, అదే నేను చెప్తుంది, ఒక్కసారి మీ స్కిన్ అండర్స్టాండ్ చేసుకోండి. దానికోసం ఒక డర్మటాలజిస్ట్ని, స్పెషలిస్ట్నే కన్సల్ట్ చేస్తే ఇవి మీకు సూట్ అవుతాయి అన్న తర్వాత మీరు ఆ ప్రోడక్ట్ నుంచి ఇంకోటి మారాలనుకుంటే మీరు యూ విల్ ఆల్రెడీ బీ ఎడ్యుకేటెడ్, మీకు తెలుస్తుంది ఓకే ఇది నాకు సూట్ అయింది, ఇలాంటిది ఇంకొకటి మంచి బ్రాండ్ ఇది ఉంటుంది అని మీకు మీరు ఎడ్యుకేట్ చేసుకొని అప్పుడు మీరు ఇంకో ట్రై చేయడంలో నష్టం లేదు. కానీ కిచెన్ జోలికైతే కిచెన్ని ల్యాబొరేటరీగా మారిస్తే ఇట్ ఇస్ అ వెరీ సాడ్ థింగ్ అండి. సో ఐ డోంట్ రికమెండ్, ఆబ్వియస్లీ నో డర్మటాలజిస్ట్ రికమెండ్. అండ్ పిగ్మెంటేషన్ గురించి అడిగారు కాబట్టి సేమ్ థింగ్, పిగ్మెంటేషన్ ఇంతకు ముందు ఉండేది, ఇప్పుడు ఉంది, కాకపోతే ఇప్పుడు అవగాహన పెరిగింది. దానికోసం అంటూ ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళిపోయి వాడేసేయకండి, జస్ట్ కన్సల్ట్ సంబడి, దే విల్ ఎక్స్ప్లెయిన్ ఎందుకు వచ్చింది పిగ్మెంటేషన్. ఎన్ని రకాల పిగ్మెంటేషన్ ఉంటాయి, యాక్నీ వచ్చిన తర్వాత ఒక మరక మిగులుతుంది, ట్యాన్ ఒకటి ఉంటుంది, మెలాజ్మా అన్నది మనకి ఎక్కువగా ఫీమేల్స్లో కనబడుతుంది, ఒక ప్రెగ్నెన్సీ తర్వాతనో లేదంటే మెనోపాజ్ టైంలోనో ఈ హార్మోనల్ ప్రభావం వల్ల మెలాజ్మా అనేది వస్తూ ఉంటుంది. అది కాకుండా చాలా కామన్గా గమనించేది క్లినిక్లో ఎకాంథోసిస్ నైగ్రికాన్స్ అంటామండి. అదొక టెక్నికల్ టర్మ్, యూజువల్గా మనకి మెడ దగ్గర కానీ, అండర్ ఆర్మ్ కానీ, థైస్ దగ్గర కానీ బాగా డార్క్ అయిపోయి స్కిన్ ట్యాగ్స్ వచ్చేసి స్కిన్ మందంగా అయిపోతూ ఉంటుంది. ఇది పిగ్మెంటేషన్ కాదు, ఇది మెటబాలిక్ ప్రాబ్లం.
ఓకే. కానీ చాలా మంది ఉత్తగా ఎక్స్టర్నల్ గా ఏదో సన్ ఎక్స్పోజర్ వల్ల కాలర్ రాపిడి వల్ల అనుకుంటారు, బట్ దట్ ఈస్ నాట్ ద రీజన్. దీనికి స్ట్రిక్ట్ గా మెటబాలిక్ ఎవాల్యుయేషన్, అంటే మనకి ప్రీ డయాబెటీస్ ఉందా లేదా, వేరే హార్మోనల్ స్టేటస్ బాగానే ఉందా లేదా అవన్నీ చెక్ చేసుకొని వైటమిన్ లెవెల్స్ కరెక్ట్ చేసుకుంటూ దానికి ట్రీట్మెంట్ ఇస్తేనే పనిచేస్తుంది. దానికంటూ సెపరేట్గా ఒక క్రీమ్ వాడటం వల్ల, ఎక్స్టర్నల్గా ఏమైనా చేయటం వల్ల పనిచేయదు. ఓకే. సో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిగ్మెంటేషన్స్. ఒక్కొక్క దానికి కారణం వేరు, ఒక్కొక్క దానికి ట్రీట్మెంట్ వేరు. ఓకే. వన్ ప్రాబ్లమ్ ఫర్ వన్ సొల్యూషన్ ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్ అన్నట్టు ఉండదు. ఓకే. అది ఏంటన్నది ఒక ఎక్స్పర్ట్ ని కలిస్తే వాళ్ళు చెప్పగలుగుతారు. ఇంకా అక్కడి నుంచి యువర్ జర్నీ విల్ స్టార్ట్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే హెయిర్ లాస్, డాండ్రఫ్, ఇచ్చింగ్, అసలు ఒక సమస్య అని చెప్పలేము. ఇలా అంటే జుట్టు ఇలా వచ్చేస్తుంది. అసలు ఎట్లా స్టార్ట్ అవుతుంది, అసలు ఎందుకు ఈ హెయిర్ లాస్ అనేది జరుగుతుంది? హెయిర్ లాస్ ప్రతి ఒక్కరికి జీవితంలో ఏదో టైంలో ఉంటుంది. ఓకే. ఉండాలి. జుట్టు ఊడితేనే కొత్త జుట్టు వస్తుంది. ఓకే. సో కొంచెం హెయిర్ లాస్ ని మనం ఎక్కువ అని అనుకోవడానికి లేదు. ఫస్ట్ థింగ్, కొంచెం జుట్టు ఊడిపోగానే అయ్యో ఊడిపోతుంది డాక్టర్ అంటే ఎంతో కొంత ఊడటం నార్మల్ అండి. దాన్ని కౌంట్ బేసిస్ మీద మనం చెప్పలేము. కొందరికి 100 ఇస్ నార్మల్, కొందరికి యాక్చువల్లీ 2 to 300 ఇస్ నార్మల్. అంత వాల్యూమ్ ఉన్న వాళ్ళకి అంత ఊడుతుంది. ఫస్ట్ మనం పేషెంట్ అసెస్ చేసినప్పుడు, లేదు ఈ హెయిర్ ఫాల్ ఇబ్బంది ఉన్నప్పుడు ఎంత ఉంది, ఇంతకు ముందు మీద పెరిగిందా లేదా అనేది కామన్ గా చూస్తాం. అలాంటప్పుడు ఇఫ్ ఇట్స్ వార్నింగ్ సైన్, లేదు ఇంతకు ముందు మీద సడన్ గా పెరిగింది అన్నప్పుడు విల్ టేక్ ఇట్ సీరియస్లీ. అది కాకుండా వేరే కారణాలు ఏముంటాయంటే మోస్ట్లీ డయట్ రిలేటెడ్. మనకి ఐరన్ తక్కువ ఉన్నా, వైటమిన్స్ కొన్ని తక్కువ ఉన్నా కూడా ఈ హెయిర్ ఫాల్ అన్నది ఉంటుంది. ఇది కాకుండా ఏదన్నా స్ట్రెస్లో ఉన్న వాళ్ళు, స్ట్రెస్ అంటే ఫిజికల్, ఎమోషనల్ అండ్ మెంటల్ అండి. ఫిజికల్ స్ట్రెస్ అంటే మనం ఏదైనా సర్జరీస్ అయిన వాళ్ళు, ఇప్పుడే బేబీ డెలివరీ అయిన వాళ్ళకి, పోస్ట్ పార్టం వాళ్ళకి బాగా ఊడుతూ ఉంటుంది. అది కాకుండా వేరే మేజర్ సర్జరీస్ అయిన వాళ్ళకి, రికవర్ అవుతున్న వాళ్ళకి హెయిర్ ఫాల్ విపరీతంగా ఊడుతుంది. ఇది కూడా కన్సిడర్డ్ పార్ట్ ఆఫ్ నార్మల్ ప్రాసెస్, కానీ అంత హెయిర్ ఫాల్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ కాస్మెటికల్లీ. కాబట్టి అలాంటి వాళ్ళకు కూడా మనం ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం. ఇది కాకుండా మనకు బట్టతల కామన్గా ఉండేది, మేల్స్లో ఎక్కువగా ఉంటుంది. కానీ అదే ఫీమేల్స్లో కూడా బట్టతల కాంపొనెంట్ ఒకటి ఉంటుందండి. అది మేల్స్ లాగా మొత్తం వెళ్ళిపోదు, కానీ మన పార్టీషన్ వైడెన్ అయినట్టు కనబడుతూ ఉంటుంది. సో దెర్ ఇస్ అ ఫీమేల్ కౌంటర్ పార్ట్ ఆఫ్ బాల్డ్నెస్. దీనికి కారణం రెండు, ఒకటి జెనెటిక్స్, రెండోది హార్మోన్స్. జెనెటిక్స్ అంటే మన బాడీ అలా తయారు చేయబడింది, మన బాడీలో ఆ జీన్ ఉంటుంది దేనివల్ల అయితే మనం బట్టతల అవుతాము. రెండోది హార్మోన్స్. హార్మోనల్ ప్రభావం మన బాడీలోంచి తీయలేము. ఎస్పెషల్లీ మేల్స్కి మేల్ హార్మోన్ ఉంటుంది, దానివల్ల ఊడుతుంది. కానీ దాని ప్రభావం స్కాల్ప్ మీద తగ్గించడానికి కొన్ని మందులు అంటూ ఉంటాయి, అవి మనం మేల్స్ హార్మోన్ మేల్ బాల్డ్నెస్కి అవి వాడతాం. ఫీమేల్స్ కంటూ మేజర్గా మనం చూడాల్సింది కామన్గా చూసే ప్రాబ్లం పీసీఓడి అంటాం కదండి, పీసీఓఎస్. ఇందులో ఏమవుతుందంటే ఫీమేల్స్ కంటూ మేల్ హార్మోన్ చాలా తక్కువగా ఉండాలి బాడీలో, కానీ మేల్ హార్మోన్ కొంచెం ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. దానివల్ల మేల్కు ఉండే ఇష్యూస్ అన్నీ వస్తాయి. ఈ బాల్డ్నెస్, ఎక్సెస్ హెయిర్ గ్రోత్ లాంటివి ఇవన్నీ ఉంటాయి. సో ఇలాంటి ఫీమేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ వచ్చిన వాళ్ళకి ఎక్కువగా మనం ఎవాల్యుయేట్ చేసేది హార్మోన్స్ కోసం, అండ్ హార్మోన్ కంట్రోల్ చేయడం కోసం ఏమేమి చేయాలనేది. ఈ రెండు కాకుండా ఇంకా వేరే రకాల హెయిర్ ఫాల్, హెయిర్ థిన్నింగ్ అన్నవి ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ఉంటాయండి. ఇంకా అవి కొంచెం రేర్. వచ్చిన వాళ్ళని ఎగ్జామినేషన్ చేసి, అవసరం ఉంటే ఒక బయోప్సీ తీసి పంపించి, దాని ప్రకారం వి విల్ అసెస్. ఫస్ట్ డయాగ్నోసిస్, ఎందుకైంది, ఏంటి డయాగ్నోసిస్, దానిపైన ట్రీట్మెంట్, ఏం ట్రీట్మెంట్ చేస్తే బాగుంటుంది. హెయిర్ ఊడిపోయిన దగ్గర మళ్ళీ రీగ్రోత్ అనేది వస్తుంది, అండ్ ఆల్సో ఏజ్ గ్రూప్కి హెయిర్ గ్రోత్ అనేది స్టాప్ అయిపోతుంది. గుడ్ క్వశ్చన్ అండి. ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్తాను. ఒక టీనేజర్ లేదా 20 ఏళ్ళ అబ్బాయి వచ్చాడు, ఇప్పుడిప్పుడే హెయిర్ థిన్నింగ్ స్టార్ట్ అవుతుంది, వాళ్ళ ఫ్యామిలీలో వంశపారపర్యంగా బట్టతల ఉంది, ఎంతో కొంత జుట్టు తగ్గింది, వాల్యూమ్ తగ్గింది. అలాంటి టైంలో మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే, ట్రీట్మెంట్ అంటే సప్లిమెంట్స్ ఇవ్వటము, ఏమన్నా థైరాయిడ్ హార్మోన్ ఉంటే అది కరెక్ట్ చేయడము, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటే అది కరెక్ట్ చేయటము. అది కాకుండా హెయిర్ రీగ్రోత్ కోసం కొన్ని సీరమ్స్ ఉంటాయి, కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, అవి ఇవ్వటంతో హెయిర్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. మనం ఎప్పటికీ అసలు బట్టతల రాకుండా ప్రివెంట్ చేయగలమా అంటే ప్రాబబ్లీ నాట్, కానీ పోస్ట్ పోన్ చేయగలుగుతాం, కొంచెం అడిక్వేట్ వాల్యూమ్ ఇవ్వగలుగుతాం ఎర్లీ స్టేజెస్లో స్టార్ట్ చేస్తే. ఎందుకంటే అక్కడ ఫాలికల్ ఇంకా ఉంటుంది, ఆ ఫాలికల్ వెళ్ళిపోయి అక్కడ స్కార్ టిష్యూ రాదు.
దాన్ని మనం రివైవ్ చేయగలుగుతాం, కొంచెం హెయిర్ గ్రోత్ వస్తుంది, మంచిగా ఉంటారు, కనీసం ఒక 40 వరకు మనం కానించవచ్చు. కానీ కొంతమంది 30లో 40లో వస్తారు, చాలా జుట్టు వెళ్ళిపోయి ఉంటుంది, ఒక మొత్తం వెళ్ళిపోయి మొత్తం బాల్డ్నెస్ కనిపిస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి థిన్నింగ్ అప్పుడు స్టార్ట్ అయ్యి ఉండదండి, వాళ్ళకు 10 ఏళ్ల క్రితమే స్టార్ట్ అయి ఉంటుంది. ఈ 10 ఏళ్లలో ఏం జరిగింది, ఒక్కొక్క హెయిర్ ఊడిపోవడం కాకుండా ఆ హెయిర్ ఫాలికల్ ఉండాల్సిన ప్లేస్లో స్కార్, దట్ ఈస్ పర్మనెంట్ డ్యామేజ్డ్ టిష్యూ, అది వస్తుంది. ఇంకా అక్కడ హెయిర్ పెంచలేమండి. అక్కడ ఇప్పుడు ఎలాగంటే ఒక చెట్టు కొట్టేస్తే పెరుగుతుంది, కానీ రూట్ నుంచి పీకేసి అవతల పారేస్తే అక్కడ పెరగదు, మనం ఇంకోటి తీసి పెట్టాల్సిందే. అక్కడ మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ లాంటివి చేస్తాం. ఓకే. ఇక హెయిర్ గ్రోత్ రాదు, వాల్యూమ్ రాదు, పెరగదు అన్న ప్లేసెస్లో వాల్యూమ్ ఇవ్వటానికి, కొంచెం హెయిర్ కనిపించడానికి వెనక ఎక్కడైతే హెయిర్ ఉంటుందో అది కానీ బాడీ హెయిర్ కానీ తీసి అక్కడ పెడతాం. ఓకే. టు షో దట్ అక్కడ ఇంత వాల్యూమ్ హెయిర్ ఉంది కనపడటానికి. అది కాకుండా ఉన్న హెయిర్ని కూడా మంచిగా వెళ్ళిపోకుండా, బట్టతలలాగా అయిపోకుండా మనం మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. ఓకే. ఏ వయసులో స్టార్ట్ అవుతుంది అన్నది ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ థింగ్ టు సే అండి, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా. కానీ నేను అంటే అందరూ ఇప్పుడు గమనిస్తుంది ఏంటంటే, బట్టతల అన్నది కనీసం 30లో థిన్నింగ్ స్టార్ట్ అవుతుంది, 40లో కొంచెం గ్యాప్స్, 50లో ఎక్కువ గ్యాప్స్, 60లో మొత్తం వెళ్ళిపోయింది అన్నట్టు. కానీ ఇప్పుడు అలా కాదు, మన ఎపిజెనెటిక్ చేంజెస్ అని ఉంటాయి. ఎపిజెనెటిక్ చేంజెస్ అంటే మన జీన్స్లో ఉన్న వాటి ప్రభావం కాకుండా ఎన్వైరన్మెంట్ వల్ల మన జీన్స్ మాడిఫై అవుతాయి. మన ఎక్స్టర్నల్ స్ట్రెస్సెస్ వల్ల మనం ఏం తింటాం, ఎంత స్మోక్ చేస్తాం, ఎంత ఆల్కహాల్ తాగుతాం, దాన్ని బట్టి కూడా మన జీన్స్ మారుతూ ఉంటాయి. ఓకే. ఆ మారే జీన్ మన బాడీ మీద చూపిస్తుంది. సో ఆ జీన్ ఏం చేస్తుంది, ఇప్పుడు ఈ బట్టతల విషయంలో ఎర్లీగా బట్టతల వచ్చేలాగా, ఆల్రెడీ బట్టతల వచ్చే జీన్ ఉంది, దాన్ని యాక్టివేట్ చేస్తుంది, అది 20లోనే యాక్టివేట్ అవుతుంది. సో బాగా ఇంత గ్యాప్స్ రావటం అనేది 30లో కూడా చాలా కామన్గా చూస్తున్నాం. ఓకే. సో ఎపిజెనెటిక్ మాడిఫికేషన్స్, ఇంకా మన లైఫ్ స్టైల్ ఇంతకు ముందులాగా లేదు, ఎక్కువ సెడెంటరీ, ఎక్కువ స్ట్రెస్, అండ్ క్వాలిటీ ఆఫ్ న్యూట్రిషన్ కూడా ఇంతకు ముందు ఉన్నంత లేదండి. ఓకే. ఇప్పుడు మనం అదే వెజిటేబుల్ అప్పటికి ఇప్పటికీ క్వాలిటీ ఆఫ్ న్యూట్రిషన్ కూడా తగ్గిపోయింది. సో దేర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్, చాలా ప్రభావాల వల్ల ఇంతకు ముందు మీద ఎర్లీగా స్టార్ట్ అవుతున్నాయి. ఈ వయసులో స్టార్ట్ అవుతుందా అని ప్రెడిక్ట్ చేయడం కూడా కష్టం. ఇంకా స్టార్ట్ అయింది అంటే అప్పటి నుంచి మీ హెయిర్ కేర్ జర్నీ స్టార్ట్ అవుతుంది. ఓకే. హెల్దీ హెయిర్ కోసం ఎలాంటి షాంపూస్, ఎలాంటి సీరమ్స్ న్యాచురల్గా మనకు వాడొచ్చు అంటారా, లేదా డెర్మటాలజిస్ట్ ప్రిస్క్రైబ్ చేసినవే? ఇప్పుడు ప్రజెంట్లీ మార్కెట్లో చూసుకున్నట్టయితే థౌజండ్స్ ఆఫ్ షాంపూస్ మనం అవైలబుల్లో ఉన్నాయి, వాడుతున్నారు, ప్రాబ్లం అలానే ఉంటుంది, నో సొల్యూషన్. సో అసలు షాంపూ అంటే ఎలాంటి షాంపూ వాడాలి? కామన్గా అందరికి ఉన్న ప్రశ్న అది. అంటే ఏ లెవెల్ ఆఫ్ కెమికల్స్ ఉండాలి, ఎలాంటి షాంపూస్ వాడాలి, ఎలాంటి కండిషనర్స్ వాడాలి, ఎలాంటి హెయిర్ సప్లిమెంట్స్ తీసుకోవాలి? అంటే ప్రజెంట్ మనం తీసుకునే ఫుడ్ అంతా నాట్ గుడ్ ఫుడ్. సో ఇప్పుడు ప్రజెంట్ ఎలాంటి షాంపూస్ వాడాలి, ఎలాంటి సప్లిమెంట్స్ ఇంటేక్ ఉండాలి, అండ్ ఆల్సో ఎలాంటి కండిషనర్స్ వాడాలి? సపోజ్ సమ్ ఆఫ్ బ్రాండ్స్ ఉన్నాయా, లేదు డర్మటాలజిస్ట్ని కంపల్సరీ కన్సల్ట్ అవ్వాలా? ఇది 2 కేటగిరీస్ అండి, ప్రాబ్లం ఉన్న వాళ్ళు, ప్రాబ్లం లేని వాళ్ళు. ప్రాబ్లం లేని వాళ్ళు హెయిర్ విషయంలో డర్మటాలజిస్ట్ కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. నార్మల్గా ఉంది, హెయిర్ ఫాల్ లేదు, హెయిర్ హెల్దీగా ఉంది, మీకేం కావాలి, రఫ్గా ఉంది హెయిర్, సిల్కీగా అవ్వాలి అంటే యాక్చువల్లీ డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వనవసరం లేదు. అదేవో సలూన్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, మంచి కండిషనర్స్ ఉంటాయి, అవి సలూన్ వాళ్ళు బాగా చెప్పగలుగుతారు. డర్మటాలజిస్ట్ ఎక్కువగా ట్రీట్మెంట్ బేసిస్, ఇబ్బంది ఉంది, డాండ్రఫ్ ఉంది, హెయిర్ ఫాల్ ఉంది, అలాంటి వాళ్ళకి మాత్రం ఇంకా ఎక్స్పెరిమెంట్ చేయకుండా, కిచెన్లో ఐటమ్స్ వాడకుండా, ఈ ప్రాబ్లమ్స్ కోసం సలూన్కి వెళ్ళకుండా, హెయిర్ ఫాల్ ఉంది, డాండ్రఫ్ ఉంది, దానికి సలూన్కి వెళ్ళకూడదండి. దోస్ ఆర్ యాక్చువల్ డిసీజెస్, కన్సర్న్స్, వాటికి డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. సో నార్మల్గా ఉన్న వాళ్ళంటూ నేను వెళ్ళాల్సిన అవసరం లేదన్నాను, బట్ వాళ్ళు ఏదన్నా ప్రివెంట్ చేయాలనుకుంటున్నారు, లేకపోతే నిజంగానే వాళ్ళ ఫ్యామిలీలో బట్టతలు ఉంది, ప్రివెంట్ చేయాలనుకుంటున్నారు అంటే మళ్ళీ అది డెర్మటాలజిస్ట్ కిందకు వస్తుంది. ఇంకా షాంపూస్ ఏది వాడాలంటారా, ఇబ్బంది లేని వాళ్ళు, మీకు ఏదో ఒకటి సూట్ అవుతుంది, ఆల్రెడీ ఒకటి కొనుక్కున్నారు వాడుతున్నారు అంటే తప్పలేదు. షాంపూ అనేది జుట్టు కడగడానికి మాత్రమే, కండిషనర్ అనేది జుట్టు హెల్తీగా మెయింటైన్ చేయడానికి మాత్రమే. దే విల్ నాట్ ట్రీట్ ప్రాబ్లమ్స్కి పనిచేయవు. అదే డాండ్రఫ్ ఉంది అనుకోండి, దానికోసం అంటూ మీరు సూపర్ మార్కెట్లో వెళ్ళి యాంటీ డాండ్రఫ్ షాంపూ కొనడం ఈజ్ నాట్ అడ్వైజబుల్, దట్ మైట్ నాట్ వర్క్. ఎందుకంటే డాండ్రఫ్ చాలా రకాల గ్రేడ్స్లో ఉంటుంది, చాలా మైల్డ్ ఫ్లేకింగ్ ఉండొచ్చు,
వెరీ గ్రీజీ ఉండొచ్చు, ఆల్మోస్ట్ సోరియాసిస్ లెవెల్ వరకు ఉండొచ్చు. అది ఏంటన్నది ఒక డర్మటాలజిస్ట్ వాళ్ళ ఎక్స్పర్టీస్ వాడి వాళ్ళు ఎగ్జామిన్ చేసి ఇది ప్రాబ్లం, దీనికి ఇవి వాడాలని మెడికేటెడ్ షాంపూస్, టాబ్లెట్స్, సప్లిమెంట్స్ ఇవన్నీ కలిపి ఇస్తారు. ఓకే. సో ఇష్యూ ఉన్న వాళ్ళు ప్లీజ్ డోంట్ రీచ్ అవుట్ టు డ్రగ్ స్టోర్కి వెళ్ళి లేదా సూపర్ మార్కెట్కి వెళ్ళి లేదంటే ఆన్లైన్లో ఎత్తుకొని ఇది బాగానే ఉందనుకుని అలా కాకుండా ఓకే. ఇవి వాడుకుంటే బెటర్. రెండోది కండిషనర్ ఏవి వాడాల్సి ఉంటుంది. కండిషనర్ అనేది హెయిర్ సిల్కీ చేయడానికండి, అది న్యూట్రిటివ్ కాదు, హెయిర్ పెరగటానికో హెయిర్ హెల్తీ అవడానికో కాదు, కేవలం జుట్టు సిల్కీగా మెయింటైన్డ్గా ఫ్రిజ్ లేకుండా ఉండటానికి. సీరమ్స్ అంటారా, 2 రకాలు ఉంటాయి. హెయిర్ గ్రోత్ కోసం, హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడం కోసం, మళ్ళీ మన హెయిర్ సిల్కీ అవడానికి లీవ్ ఇన్ సీరమ్స్ ఉంటాయి అలాంటివి. అవి చాలా మంది ఫీమేల్స్ వాడటంలో తప్పలేదు. మేల్స్కి ఏంటంటే జుట్టు చిన్నగా ఉంటుంది, అలాంటి వాళ్ళు వాడితే అది డైరెక్ట్ స్కాల్ప్కి తగులుతుంది. ఈ ప్రోడక్ట్స్ ఎక్కువ స్కాల్ప్తో కాంటాక్ట్లోకి వస్తే మళ్ళీ డాండ్రఫ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళు కొంచెం జాగ్రత్త తీసుకుంటూ మరీ ఎక్కువ ఓవర్ యూజ్ చేయకుండా ఎప్పుడో ఒకసారి అన్నట్టు చేసుకుంటూ ఉండొచ్చు. కండిషనర్ అన్నది మీ హెయిర్ స్టైలిస్ట్ ఎలా చెప్తే అలా చేయడంలో నష్టం లేదు, యాజ్ లాంగ్ ఎస్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ర్యాష్, అలర్జీస్ లేవు, ర్యాష్ లేదు, బాగానే ఉంది అనుకున్న వాళ్ళు హెయిర్కి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కండిషనర్ అప్లై చేసుకొని అది ఎన్ని మినిట్స్లో ఉంచుకొని వాష్ చేసుకోవడంలో తప్పలేదు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, హెల్దీ హెయిర్ అండ్ హెల్దీ స్కిన్కి మీరు ఇచ్చే అడ్వైస్ మెయింటైన్ చేయడానికి. లెస్ ఈజ్ మోర్. ఓకే. ఒక 10 స్టెప్ కొరియన్ స్కిన్ కేర్ రొటీన్, 12 స్టెప్ ఇన్ని వద్దు, అవసరం లేదు. కన్సిస్టెన్సీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ క్వాంటిటీ. ఓకే. ప్రతి ఒక డర్మటాలజిస్ట్ ఒక సీరం సజెస్ట్ చేశారు, పిగ్మెంటేషన్కో యాక్నీకో ఒక క్రీమ్ సజెస్ట్ చేశారు, వాడండి. కనీసం 4 వారాలు 6 వారాలు వాడండి, అప్పుడు కానీ మనకి రిజల్ట్స్ ఎక్కువ కనపడవు. ఓకే. అది నంబర్ 1 ఇస్ కన్సిస్టెన్సీ. యూట్యూబ్లో చూసాం కదా అని ఒక నయాసినమైడ్, ఒక సాలిసిలిక్ యాసిడ్, ఒక గ్లైకాలిక్, దానిపైన ఇంకో మాయిశ్చరైజర్, ఇంకో టోనర్ అంతంత లేయరింగ్ చేస్తే యువర్ స్కిన్ సఫకేట్ అయిపోతుంది. దాంతోపాటు స్కిన్ బ్యారియర్ అన్నది ఒకటి మనకి ప్రొటెక్టివ్ లేయర్ ఉంటుంది, అది డ్యామేజ్ అవుతుంది. టూ మెనీ అవసరం లేదు, ఎవరికీ అవసరం లేదు. ఎంత ప్రాబ్లం ఉన్నా మహా అయితే 2-3 పెడతాం, అంతకు మించి అవసరం లేదు. స్టిక్ టు సింపుల్ స్కిన్ కేర్ రొటీన్ బట్ డూ ఇట్ కన్సిస్టెంట్లీ. ప్రతిరోజు స్కిప్ చేయకుండా, ఎలా అయితే నేను కామన్గా పేషెంట్స్ చెప్తాను బ్రష్ ఎలా చేసుకుంటారో ప్రతిరోజు స్కిన్ని కూడా అలానే 1 నిమిషం, ఉదయం 1 నిమిషం, సాయంత్రం 1 నిమిషం చూసుకుంటే చాలు. రెండోది ఎక్స్పెరిమెంట్ చేయకండి, ఒక్కసారన్నా కన్సల్ట్ చేయండి, మీ స్కిన్ అండర్స్టాండ్ చేసుకోండి. అక్కడి నుంచి ఆఫ్టర్ దట్ యూ వాంట్ టు ట్రై అ న్యూ ప్రోడక్ట్, మీకు అర్థమవుతుంది చెయ్యొచ్చా లేదా, అండ్ యూ హ్యావ్ అ గైడ్. ఒకరు ఉంటారు మీకు, డర్మటాలజిస్ట్ ఉంటారు చెప్పడానికి, లేదమ్మా వాడచ్చు వాడకూడదు. దీస్ 2. అండ్ మూడోది హోలిస్టిక్ అప్రోచ్ అండి. స్కిన్ ఈజ్ నాట్ జస్ట్ స్కిన్ డీప్, ఇట్ ఈస్ ద హోల్ బాడీ. సో మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది, డయట్ ఎలా ఉంది, స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, స్లీప్ ఎలా ఉంది, అన్నీ చూసుకోవడం అంతే ఇంపార్టెంట్. ఓకే. ప్రోడక్ట్ వాడటం వరకు ఇట్స్ స్మాల్ థింగ్, దట్స్ ఓన్లీ 10% ఆఫ్ ద వర్క్ అండి. ఓకే. వేరేవన్నీ కలిపి చూసుకుంటే హెల్దీ స్కిన్, హెల్దీ హెయిర్, గ్లోయీ స్కిన్ ఇస్ 100% అచీవబుల్. అదేమి కొరియన్స్ మాత్రమే ఉండదు, మనం కూడా అంతే గ్లోయీ స్కిన్. కలర్ మార్చలేము కానీ హెల్దీగా కనపడేలాగా, మంచి హెయిర్ కనపడేలాగా తప్పకుండా చేయగలుగుతాం. వి జస్ట్ నీడ్ అ ప్రాపర్ గైడెన్స్. ఓకే. థ్యాంక్ యూ దివ్య గారు, మాకున్నటువంటి ఎన్నో సందేహాలని మీ యొక్క స్కిన్కి సంబంధించి హెయిర్ రిలేటెడ్ మాకున్నటువంటి ఎన్నో అపోహలను తీర్చేశారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.